ప్రస్తుత రాజకీయ సినీ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొన్నారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప 2 సంబంధించి టీజర్ రిలీజ్ అయింది. చూసారా, ఎలా అనిపించింది? సో యాక్చువల్లీ చెప్పాలి అంటే అల్లు అర్జున్ లాస్ట్ బర్త్డేకే మనకు కావాల్సినంత గ్లిమ్స్ ఇచ్చేశారు. ఈసారి జస్ట్ ఒక రిలీజ్కి ముందు ఒక మంచి ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం అల్లు అర్జున్ బర్త్డే రోజే యాక్చువల్లీ చెప్పాలి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఆ 3 minute షార్ట్ ఫిలిం రిలీజ్ చేశారు. వేర్ ఈస్ పుష్ప, ఏమయ్యాడు, పోలీసులు అరెస్ట్ చేశారు, జైలు నుంచి తప్పించుకున్నాడు, గాల్లోకి 10 రౌండ్లుగా కాల్పులు జరిపారు. అలా వెళ్తుంటే బాకారం కోట దగ్గర చొక్కా దొరికింది, దాంట్లో 8 ఉన్నాయి, ఇంకా 2 ఏమయ్యాయి. ఆ తర్వాత చూస్తుంటే పులుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కెమెరాలో పుష్ప కనబడ్డం అంటే అడవిలో ఏదైనా జంతువు 2 అడుగులు వెనక్కి వేస్తే పులి వచ్చిందని అర్థం, అదే పులే 2 అడుగులు వెనక్కి వేస్తే పుష్ప వచ్చాడని అర్థం అని చెప్పేసి దానికి మంచి ట్విస్ట్ అంటే ఇవ్వాల్సిందంతా ఇచ్చేసారు. అండ్ దాని తర్వాత ఆ రోజు అందరికి అర్థమైంది, ఓకే పుష్ప ఈ దొంగలించిన అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన డబ్బులన్నీ ఆ ఊరి బాగోగుల కోసం పెడుతున్నాడు, పేదల కోసం ఖర్చు పెడుతున్నాడు, పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, తర్వాత వాళ్ళకి విద్యార్థులను చదివిస్తున్నాడు, ఇల్లులు కట్టిస్తున్నాడు, పొలాలు బాగు చేస్తున్నాడు, అప్పులు తీరుస్తున్నాడు, ఇట్లా అందరికీ మంచి చేస్తున్నాడు, వైద్యం అందిస్తున్నాడు అని మనం తెలుసుకున్నాం. అందుకు వాళ్ళలా రగిలిపోయారు. నెక్స్ట్ అది అయిందో లేదో నెక్స్ట్ డే ఆ ఉగ్రగంగమ్మ రూపం చూసిన తర్వాత ఇంక అందరికీ ఫీజులు ఎగిరిపోయింది. అరే ఏంటి ఇంత ఇస్తున్నారు, ఏంటి అసలు ఇంతెందుకు ఇస్తున్నారు, ఈ బర్త్డే కదా, అసలు ఈ ఒక్క పోస్టర్ చాలు కదా, నిన్న అంత చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకున్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్కి చాలా మంచి లైక్ ఒక ఫుల్ మీల్స్ లాంటి పండగ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత ఏమైంది, ఒక కొన్ని రోజుల పాటుగా ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి ఆఫీస్కి వెళ్ళి గొడవ చేశారు. మాకు సంబంధం లేనప్పుడేమో అంత చూపించావు, ఇప్పుడు అడుగుతుంటే ఒక అప్డేట్ ఇవ్వట్లేదు, అసలు ఏమైంది అని చెప్పి అక్కడ గొడవ చేస్తే ఉండండి ఏదో ఒకటి రిలీజ్ చేస్తాం మీకోసం అని చెప్పి చిన్న అడప ఏదో రిలీజ్ చేశారు. నిన్న రష్మిక మడన్న బర్త్డేకి ఆమె లుక్ రిలీజ్ అయింది, మంచి బంగారు నగలతో ఫుల్గా. అంటే శ్రీవల్లి ఇంతకుముందు పేదగా ఉండే, ఇప్పుడు దీంట్లో రిచ్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ ఈయనదికి సంబంధించిన ఫస్ట్ గజ్జె పోస్టర్ రేపు వస్తున్నాను అని, ఆ గజ్జెలోనే చెప్పాల్సిందంతా చెప్పేశాడు. ఓవైపు త్రిశూలం, ఇంకోవైపు శంఖం ఊదుకుంటూ మొత్తం అంతా రెడ్ కుంకుమతో కవర్ చేసేసారు. ఆ తర్వాత ఇంకో పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ వెళ్ళి ఆయన సింహాసనం పైన కూర్చున్నాడు, ఇక్కడేమో సూర్యుడు, ఇటు గాండ్రించే సింహాలు, ఆ తర్వాత గల్లలుంగి, అండ్ నెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్ గొడ్డలి. ఇవన్నీ దీన్ని ఎలా చూపించారు అంటే గొడ్డలి ఏంటి అప్పుడెప్పుడో దాకో మేక సాంగ్లో ఉపయోగించారు, తర్వాత ఆయన ఎర్రచందనం కొట్టేది గొడ్డలతో, ఇప్పుడు దీంతో తెగ నరుక్కుంటూ వెళ్తున్నాడు. ఎలా అయితే ఎర్రచందనాన్ని నరికాడో అలా మనుషుల్ని నరుక్కుంటూ వెళ్తున్నాడు. అండ్ నెక్స్ట్ కూర్చున్న సీట్ ఇక్కడ రెడ్ ఉంది, అంటే తన ఎర్రచందనం వ్యాపారాన్ని అంతా తన కింద పెట్టుకున్నాడు పుష్ప అని చెప్పాడు. నెక్స్ట్ గల్లలుంగి తిరుపతి సైడ్ అండ్ మన శేషాచలం సైడ్ నుంచి అటు మన తమిళనాడు బార్డర్ సైడ్ కొంచెం రిచ్ వాళ్ళు కూడా గల్లలుంగి వాడతారు, ఎక్కువగా యూజ్ చేస్తారు, నేటివిటీకి దగ్గరికి వెళ్ళాడు. సో ఎంత ఎదిగినా పుష్ప ఒదిగే ఉన్నాడు అని ఆ గల్లలుంగి చెప్పింది. ఆ తర్వాత ఆయన తల మీద ఉన్న సింహం కానీ ఆ సింహాలు కానీ ఆయన గాండ్రించే సింహం లాంటి వాడని చెప్పకనే చెప్పాయి. నెక్స్ట్ ఆ నగలు అవన్నీ పుష్ప ఎలా ఎదిగాడో చూపించారు. ఇక్కడ వేలుకి రెడ్ కలర్ నెయిల్ పాలిష్. ఇదేంటంటే పాశ్చాత్య దేశాల్లో రిచ్ పీపుల్ అలా పెట్టుకుంటారంట, మేము రిచ్ వాళ్ళము అని చెప్పుకోవడానికి. ఇప్పుడు మన గోవా వెళ్ళినా కానీ మీరు ఎక్కడికైనా ఇట్లా పుష్కర్ గోవా లాంటి ఏరియాలకు వస్తున్నా, లేకపోతే గోకర్ణ లాంటి ఏరియాలకు ఇచ్చినా కొంతమంది ఫారినర్స్కి మీరు చూస్తారనమాట, ఏళ్ళు ఇక్కడ గోరింతుంది, దానికి పింక్ కలర్ రెడ్ కలర్ పాలిష్ ఉంటుంది. అంటే వాళ్ళు చెప్తారు వీఆర్ రిచ్ పీపుల్ అని, అలా జస్ట్ అలా చెప్పుకోవడానికి అంతే. అది ఆయన పుష్పకు కూడా అది పెట్టారు, చూడు నేను ఎంత రిచ్ ఎదిగాను అని, అంటే ఐఎమ్ బిలియనీర్ ఐఎమ్ మిలియనీర్ అని చెప్పుకోవడానికి. సో ఇన్ని ప్రత్యేకతలు సంతరించుకుంది పుష్ప పోస్టర్. ఆ తర్వాత ఇక పోస్టర్ని డైజెస్ట్ చేసుకునే లోపే ఇప్పుడు టీజర్ రిలీజ్ అయిపోయింది మళ్ళీ.
అంటే వీళ్ళు ఆగట్లా ఎక్కడ కూడా. సో ఇప్పుడు టీజర్లో చేస్తున్నారు హైప్ని. మామూలుగా కాదు, ఉగ్రగంగమ్మ జాతరలో గొడవ జరిగింది, పుష్పని వేసేయడానికి ఇదే మంచి తరుణం అనుకొని ఆయన వెనకాలే చీరలు కట్టుకొని డ్యాన్స్ చేసే వాళ్ళు ఉండి వాళ్ళు ఎదురు తిరిగారు. వాళ్ళని పుష్ప ఇలా మట్టు పెట్టాడు. ఆ తర్వాత ఆ కొంగును అలా ఆయన కాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళందరినీ తీసిన తర్వాత అలా కప్పుకొని రావడం, నెక్స్ట్ లాస్ట్కి ఒక్కసారిగా ఏయ్ అని ఇట్లా బెదిరిస్తే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం చూసాం. దీంతో ఏంటంటే హైప్ ఇప్పటి వరకు ఉన్న దానికంటే 1000 రెట్లు ఎక్కువ వెళ్ళిపోయింది హైప్. సో ఇక్కడ నన్ను అడిగితే 2000 మార్క్ అందుకోవడం చాలా సింపుల్ పుష్పకి పాన్ ఇండియా లెవెల్లో అని చెప్పేయచ్చు ఒకే ఒక టీజర్తో. అంటే జనాలకు ఒక ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే కామన్ ఆడియన్కి పుష్ప 2కి సంబంధించి గెటప్ మొత్తం టోటల్ సినిమా అంతా ఇలాగే ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఏదైతే విలన్స్ ఎవరైతే ఉన్నారో చంపడానికి వచ్చినప్పుడు జాతరలో మేబీ అక్కడ మాత్రమే ఇలా ఉంటాడా, కానీ ఇలాగే త్రూ అవుట్ ఉంటే మాత్రం నిజంగా నార్మల్గా ఫస్ట్ పుష్ప 1లోనే జస్ట్ చెయ్యి అలా అంటాం కానీ అవన్నీ జనాలకి పిచ్చిగా నచ్చింది ఇది. బట్ ఇప్పుడు మాత్రం అంటే అర్ధనారీశ్వరులాగా కొంచెం ఆ టైప్లో కనిపిస్తున్నాడు. అంటే సినిమా మొత్తం ఉండే అవకాశం ఉందా, లేకపోతే ఎక్కడో ఒక 2-3 సీన్స్ వరకే ఉండే అవకాశం ఉందన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. కేవలం ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే అలా ఉండబోతుంది అంతే, అంతమించి ఇంకేమీ లేదు. అండ్ నెక్స్ట్ అదంతా మా ఉగ్రగంగమ్మ జాతర రూపము అండ్ పుష్ప. అందుకే ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ వస్తాయనే వీళ్ళు ఏం చేశారు అంటే లాస్ట్ టైం కూడా టీజర్ అంతా పుష్ప గురించి చూపించి ఒక పోస్టర్ ఉగ్రగంగమ్మది వేశారు. సో ఈసారి కూడా ఏం జరిగిందంటే ఉల్టా అనమాట, టీజర్ అంతా ఉగ్రగంగమ్మని చూపించి పోస్టర్ క్యాజువల్ వేశారు. అంతే తేడా. ఆర్ఆర్ విషయం చెప్పుకుంటే దేవిశ్రీ ప్రసాద్ ఫెంటాస్టిక్. అంటే టీజర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ బీట్స్ ఒక హైప్ని తీసుకెళ్ళింది, అల్లు అర్జున్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది సీన్ని ఆ టీజర్ అని చెప్పొచ్చు, హ్యాపీగా చెప్పొచ్చు. అండ్ ఇంకోటి దీంట్లో సమంత కూడా ఉండబోతుందని చెప్పి ఇంకో టాక్ మళ్ళీ కూడా. అంటే మొన్న రీసెంట్లీ సుకుమార్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పుకొచ్చాడు అంటే, నేను రంగస్థలం చూసిన తర్వాత సమంతకి ఫ్యాన్ అయిపోయాను, ప్రతి సినిమాలో సమంత ఉంటుంది అని చెప్పాడు. సో పుష్ప 1లో ఐటమ్ సాంగ్ ఇచ్చాడు, పుష్ప 2లో కూడా ఇన్ కేస్ ఒకేలా ఈవిడ కనిపించి జస్ట్ అలా వెళ్ళే అవకాశం ఉందని మాత్రం చాలామంది అంటున్నారు. అండ్ ఇప్పటికీ రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇదొక మాస్టర్ పీస్ అని చెప్పకనే చెప్పింది. ప్రతి చిన్న కోర్ లెవెల్ నుంచి కూడా ప్రతి ఎలివేషన్స్ కూడా అండ్ ఏ అంశాన్ని డీకోడ్ చేసినా ప్రతి దాని వెనకాల ఏదో ఒక కథ కనబడుతుంది. సో బాహుబలి 2 ఎలా అయితే మనకి 1900 కోట్లు కొల్లగొట్టిందో ఇది 2000 కొల్లగొట్టి నెక్స్ట్ టాప్ రేంజ్ సినిమా అవుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.